గుంటూరు జిల్లా వినుకొండలో టీడీపీ నాయకులు చేసిన దాడిలో గాయపడిన వారిని వినుకొండ శాసనసభ్యులు వల్ల బ్రహ్మాండ నాయుడు ప్రభుత్వ వైద్యశాలలో పరామర్శించారు. ఈ సందర్భంగా పిఎస్ ఖాన్ మాట్లాడుతూ జీవి ఆంజనేయులు కుట్రపూర్వకంగా ఈ దాడిని చేయించారని ఆరోపించారు. ముస్లింలు ఐక్యంగా ఉండటాన్ని చూసి ఓర్వలేక ఇలాంటి చర్యలు చేసినట్లు జీవి ఆంజనేయులుకి రానున్న రోజుల్లో తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు అభివృద్ధి చేయడం చేతకాక ఓటమి పాలై ఇప్పుడు అధికార దాహంతో మితిమీరి తెలుగుదేశం పార్టీ నాయకులు రౌడీ రాజకీయాలకు తెరలేపారని విమర్శించారు. సుమారు ఒక 4:30 టయానికి ఆసిఫ్ అనే కుర్రోడు తిమ్మాపాలెం నుండి వస్తుంటే వాడిని కొంతమంది టీడీపీ నాయకులు వాడిని ఆపి వాడిని మంచితనంగా మాట్లాడి ట్రాప్లో పెట్టి వాడిని ఆల్రెడీ ఇంతకుముందు కూడా 2-3 సార్లు ఫోన్ చేశారంట. ఫోన్ చేసి వీడు వెళ్ళాల. తర్వాత సరే అంత ఇదిగా పిలుస్తున్నారని మంచితనంగా వెళ్ళగానే వాడిని ట్రాప్లో పెట్టి వెనకాల నుండి ఒకడు వచ్చి రాయి తీసుకొని తల పగలగొట్టాడు. పగలగొట్టగానే ఇంకా ఏమంటే వాళ్ళందరూ కూడా గుమిగూడి అంత ప్లాన్ ప్రకారం అందరూ ఒక 50 మంది దాకా తెలుగుదేశం నాయకులందరూ కూడా అక్కడికి చేరి అక్కడ నుండి రెచ్చగొట్టడం, మీ నాయకుల్ని పిలవడరా, తర్వాత అతను బండి కూడా తగలబెట్టారు. ఇంకెమ్మటే నాకు ఫోన్ చేశారు, ఇలా జరుగుతుంది అంటే నేను ఎమ్మటే నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ రా, నేను సిఏ గారికి ఫోన్ చేసి చెప్తానని చెప్పేసి నేను ఎమ్మటే గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి జాయిన్ చేయించిన తర్వాత మేము పెద్ద మనిషి దగ్గర కూర్చొని ఉంటే వాళ్ళందరూ అక్కడ రాలేదని, అక్కడ వస్తే ఏదో ఒకటి చేయాలా అనే ఉద్దేశంతో అక్కడ మేము ఎవరు వెళ్ళకపోయేసరికి పెద్ద మనిషి దగ్గర మేము టెంట్ హౌస్ దగ్గర కూర్చొని ఉంటాం. ఎప్పుడు ఆడికి మొత్తం ఒక 50 మంది కర్రలు రాడ్లు తీసుకొని ఒక్కసారిగా మా మీద దాడి చేసి మా అందరినీ కూడా కొట్టడం, మనోళ్ళందరూ కూడా దాడి చేసి ఇచ్చేసారు. కేవలం ఏంటంటే వాళ్ళకి బ్రహ్మనాయుడు గారు బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నారు, బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారు, ఆయన ఎలాగైనా రాకూడదు,